$100,000 H1Bకి పెట్టారు కదా! అది ఎత్తేస్తే ఎలా ఉంటది? సో, ఊహించుకోవడానికి అసలు ఆనందం పులకరించిపోతుంది. ఎందుకంటే, దానివల్ల ఎంతోమంది పాపం ఇండియా నుంచి H1 యేసుకొని అమెరికా వెళ్దాం అనుకున్న వాళ్ళ ఆశలు మొత్తం ఐడియాస్‌లయిపోయినాయి. సో, అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, డీహెచ్ఎస్ వాళ్ళు 100,000 అంటే తీసేయడానికి కన్సిడర్ చేస్తున్నారు. సో, డీహెచ్ఎస్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని డీటెయిల్స్ బ్లూంబర్గ్ వాళ్ళకి ఆర్టికల్‌తో డిస్కస్ చేసినవి దాంట్లో వచ్చిన న్యూస్ పేపర్లు, మిగిలిన అన్ని న్యూస్ పేపర్లు కూడా వచ్చినాయి. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. సో, దే ఆర్ ప్లానింగ్ టు గివ్ సమ్ రిలీఫ్. అంటే అందరికీ కాదు, 100% మొత్తం ఇంకా H1B ఈ 100,000 కంప్లీట్‌గా తీసేయటం కాదు కానీ, బట్ మోర్ ఆర్ లెస్ కొంచెం ఎగ్జంప్షన్, అంటే ఏదైనా పర్టిక్యులర్ ఈ పలానా పొజిషన్‌కి ఈ క్యాండిడేట్ కంపల్సరీ అవసరం అని అనుకుంటే ఎగ్జంప్షన్ ఇచ్చేటువంటి అవకాశాలను మేము పరిశీలిస్తున్నాము. తొందరలోనే దీని మీద ఒక చేంజెస్ అయితే తీసుకొస్తాము. ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్‌గా అవ్వదు కానీ బట్ అవుతుంది అనేసి కొన్ని సెక్టార్స్‌లో జనరల్‌గా ఏ సెక్టార్స్‌లో అయితే వీళ్ళకి హెల్ప్ అవుతుంది అనేది ఆ ఆర్టికల్‌లో వచ్చింది. సో, దాని గురించి మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియో చూస్తున్నారు కానీ. సో, కొంచెం ప్లీజ్, సబ్స్క్రైబర్లు అయితే ఆగిపోయారు, అసలు కంప్లీట్‌గా ఆగిపోయారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరంటే చేసుకోండి ప్లీజ్. ఇంకొక లైక్ ఇస్తే కొంచెం వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. యాక్చువల్గా ఇప్పటి వరకు 2,86,000 100K పిటిషన్స్ వచ్చినాయంట. సో, అందరూ ఏమనుకున్నారంటే ఇక 100K పెట్టేస్తే ఇంకా అసలు ఎవరు అప్లై చేయరు H1B అని అనుకున్నారు. కానీ 2,86,000 అప్లికేషన్స్ H1B 100K కట్టి అప్లై చేసుకుంటే దాంట్లో 2,00,000 అప్లికేషన్లు వీళ్ళు అప్రూవ్ చేశారంట. అంటే ఇంకా మిగిలిన 86,000 అనేవి మరి అది లాటరీలో కలిపి చెప్పారా, లేకపోతే క్యాప్ ఎగ్జామ్లో చెప్పారా, ఎలా చెప్పారో తెలియదులే కానీ ఇప్పటి వరకు 2,00,000 అప్రూవ్ చేశారంట వాళ్ళు అప్లికేషన్స్. సో, 200,000 అప్లికేషన్స్ ఇంటూ $100,000 అనమాట. సో, అంటే ఇంకా మిగిలిన 86,000 అప్లికేషన్స్ మరి కన్సిడర్ చేశారా, రిజెక్ట్ చేశారా, ఏం చేశారో తెలియదు కానీ, అంటే కంపెనీస్, చాలా కంపెనీస్ కూడా జస్ట్ డోంట్ కేర్ లాగా $1,00,000 కట్టి ఇండియా నుంచి H1B మీద తీసుకొచ్చుకున్నారు అనేసి. అంటే మోరార్లెస్ ఎక్కువ ఇండియా నుంచి వస్తుంటారు కదా, అదర్ కంట్రీస్ నుంచి కూడా, ఇది పర్టికులర్గా ఇండియా నుంచి ఇంతమంది వస్తున్నారని చెప్పలేదు. సో, అయితే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పడం ఏంటంటే కొంత కంపెనీస్ నుంచి వీళ్ళకి ప్రెషర్ వచ్చింది, హాస్పిటల్స్ నుంచి ప్రెషర్ వచ్చింది. సో, ఎవరెవరైతే ఈ డాక్టర్స్ కానీ, కేర్ వర్కర్స్ కానీ, సో వీళ్ళందరూ ఏంటంటే కొంత రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ అని మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి కొంత ఒక 100 మెంబర్స్ కలిసి డిస్కస్ చేసుకొని ఒక పెద్ద అమెరికన్ హాస్పిటల్ సంథింగ్ దాని ద్వారా కొంచెం గవర్నమెంట్కి చెప్పారనమాట. అంటే మాకు ఇక్కడ స్కిల్ వర్కర్ షార్టేజ్ ఉంది, అంటే కేర్ వర్కర్సు, తర్వాత డాక్టర్సు, రీసెర్చర్సు. అంటే హాస్పిటల్ అంటే సింపుల్గా ఒక డాక్టర్లు వీళ్ళే ఉంటారు కదా, కేర్ వర్కర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, రీసెర్చ్ వింగ్ వాళ్ళు ఉంటారు, డెవలప్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు కాబట్టి. సో, వాళ్ళకి షార్టేజ్ ఉంది, మాకు స్కిల్ షార్టేజ్, మీరు 100K పెట్టడం వల్ల మేము డాక్టర్లను తెచ్చుకోలేకపోతున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల కొంత గవర్నమెంట్, సో డిహెచ్ఎస్ సెక్రటరీ కూడా ఆయన కొంత కన్సిడర్ చేద్దాము అనేసి డిస్కస్ చేస్తున్నారు అనేసి బ్లూంబర్గ్ ఆర్టికల్లో వచ్చిందనమాట. అయితే ఏంటంటే ఎవరెవరికి ఈ ఎగ్జామ్షన్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది అంటే, మన ఐటీ కంపెనీలో ఈ కన్సల్టింగ్ కంపెనీలు, తర్వాత ఇట్లాంటి వాటికైతే మోస్ట్ ప్రాబబ్లీ ఇవ్వకపోవచ్చు. కానీ వాళ్ళ కన్సిడరేషన్ అంతా ఏంటంటే మెయిన్ హాస్పిటల్స్, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు కన్సిడర్ చేసేది హాస్పిటల్స్, యూనివర్సిటీసు. కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు కూడా వీళ్ళు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాయట. అంటే ఏంటంటే కొంతమంది యూనివర్సిటీల్లో జనరల్గా ఏవో స్విమ్ కోచ్లు అవి ఇవి కాకుండా చాలా పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ కావాల్సి వస్తుంది వాళ్ళకి. ఒక్కొక్కసారి పెద్ద టాప్ యూనివర్సిటీస్ ఏంటంటే వాళ్ళు స్కిల్ ల్యాక్ చాలా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ప్రొఫెసర్స్ ఈ పర్టికులర్ కోర్స్ చెప్పాలి అంటే వాళ్ళు రీసెర్చ్ చేసుకుని బాగా ఒక 10 years 15 years రీసెర్చ్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావాల్సి వస్తుంది. సో, ఇప్పుడు ఈ 100K అనవసరంగా యూనివర్సిటీ వాళ్ళు పే చేయాలి కదా, అసలే స్టూడెంట్ రాక యూనివర్సిటీలో డబ్బులు రావట్లేదు. ఆన్ టాప్ ఆఫ్ దట్ మళ్ళీ 100K కట్టి తీసుకురావాలి అంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుద్దని చెప్పి కొన్ని యూనివర్సిటీస్ కూడా వీటిల్లో 100K కట్టకుండా అంటే వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి ఆ ప్రొఫెసర్ కంపల్సరీ కావాలి, ఏ రీసెర్చ్ సైడో, ఆర్మీ సైడో, ఇంకో సైడో
దాంతోపాటు కేర్ వర్కర్స్. ఈ కేర్ వర్కర్స్ కూడా ఎవరెవరు H1B మీద ఒకవేళ రావాలి అనుకుంటే వాళ్ళని కూడా తీసుకురావాలని, అంటే వాళ్ళకి కూడా ఎగ్జామ్ట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైము ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్. సైబర్ సెక్యూరిటీ ఏంటంటే ఇప్పుడు బాగా వాడుతున్నారు కదా, ఈ ఆంథ్రోపిక్ వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు. తర్వాత ఎన్విడియా కూడా కొంత ఐటీ రిక్రూట్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద H1 వాళ్ళని ఎస్పెషల్లీ హై సాలరీస్ ఇచ్చి రిక్రూట్ చేసుకుంటుందంట. ఒక 2 days నుంచి అది ఆ న్యూస్ కూడా ఉంది. సో మీరు ఎవరైనా ట్రై చేస్తా అంటే చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు 2 lakhs, 3 lakhs, 4 lakhs, ఈవెన్ $4 lakh కూడా ఇచ్చి రిక్రూట్ చేసుకుంటున్నారంట ఎన్విడియా వాళ్ళు H1B వాళ్ళని. సో వాళ్ళ ఫోకస్ అంతా H1B వాళ్ళ మీదే పెట్టారట. సో ఇలాగా హైలీ స్కిల్డ్ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఐఐటియన్స్ ఉన్నారనుకోండి ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్, సో మంచి టాప్ టాలెంటెడ్ ఉన్నారు, వాళ్ళని తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఏంటి, వీళ్ళు ఈ లాటరీ ద్వారా అప్లై చేసుకుంటే మళ్ళీ 100K కట్టుకొని RFE ఇస్తున్నారు. 100 RFE ఇవ్వకపోయినా 100K ముందే పిటిషన్కి ముందే కట్టేసి తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు సో అంత టాలెంటెడ్ పర్సన్ మాకు కావాలి అని గవర్నమెంట్ కనుక వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇప్పుడు కొన్ని ఫెడరల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆర్మీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, సో గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో అట్లాంటి ప్రాజెక్ట్స్లో పనిచేయాలి అని అనుకున్నప్పుడు కొంత వాళ్ళకి హైలీ స్కిల్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి హైలీ స్కిల్డ్ వాళ్ళు కావాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ని కనుక రిక్వెస్ట్ చేస్తే సో వాళ్ళకి 100K తీసేసేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. తర్వాత క్లౌడ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అంతా క్లౌడ్లోకి వెళ్ళిపోతుంది కదా. సో మోస్ట్ ప్రాబబుల్లీ టాప్ హై లెవెల్ క్లౌడ్ ఏఐ ఇంజనీర్లు వాళ్ళకు కూడా డెఫినెట్గా ఈ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదంతా స్పెషల్ స్కిల్స్ కదా, వాళ్ళ దగ్గర స్పెషల్ స్కిల్స్ లేవనే, అంటే మామూలుగా H1B వీసా మీద అంటే ఇంకా మాన్యువల్ టెస్టర్ దగ్గర నుంచి వెళ్ళిపోయారు ఒకప్పుడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఓన్లీ టాప్ టాలెంట్నే తీసుకుంటాం. అసలు ఈ ఇయర్ H1B పర్ఫెక్ట్లీ ప్రూవ్ అయింది. 2,11,000 అప్లై చేశారు. ఆ 2,11,000 అంతా మాస్టర్స్ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ వచ్చిందట. 72% మాస్టర్స్ యూనివర్సిటీస్ నుంచి లోకల్ అమెరికన్ యూనివర్సిటీస్లో చదువుకున్న వాళ్ళకి వచ్చినాయట ఈ ఇయర్. H1B పికప్ అయినాయట. సో అంటే చూడండి వాళ్ళు ఏంటంటే టాలెంట్కి ఎక్కువ, ఎంత టాలెంటెడ్ పీపుల్ కావాలో అంత టాలెంటెడ్ పీపుల్ని హైర్ చేసుకుందాం, మిగిలిన జాబ్స్ అమెరికన్ లోకల్ వర్కర్స్కి వెళ్తాయి అన్న ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు అనమాట. సో ఈ 100K ఎప్పుడైతే పెట్టారో కంపెనీస్ కొంత స్ట్రగుల్ అయిపోయినాయి, ఇక లోకల్ వాళ్ళకి జాబులు ఇవ్వలేక, టాలెంట్ వాళ్ళని తెచ్చుకోలేక. సో దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ 100K వీళ్ళు కొంత సడలించాలి అన్న ఆలోచన రావడానికి కూడా కారణం ఏంటంటే కంపెనీస్ బాగా పుష్ చేసినాయి వీళ్ళని. ఏంటంటే మాకు స్కిల్ తగ్గిపోయింది, మాకు స్కిల్ ఉన్న వాళ్ళని తెచ్చుకోవడానికి అవకాశం రావట్లేదు, మీరు ఈ 100K పెట్టడం వల్ల మేము ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నాము, ఇరుక్కుపోతున్నాము, అంటే లోకల్లో మాకు ఈ పర్టికులర్ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు దొరకట్లేదు అని చెప్పేసి కొంత ప్రెషరు ఉంది అనేసి ఉంది ఆర్టికల్లో. ఎట్ ద సేమ్ టైము ఈ టెక్నాలజికల్ రీసెర్చ్లు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా స్కిల్స్ కావాలి. మెయిన్ ఏంటంటే H1B మీద నార్మల్గా కన్సల్టెన్సీ ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఈ జావా డెవలపర్లను, SQL డెవలపర్లను వీళ్ళు వెళ్తున్నారు, కరెక్టే, నో ప్రాబ్లం. కానీ అదర్ దాన్ దట్ క్యాప్ ఎగ్జామ్లో హైలీ టాలెంటెడ్ వాళ్ళు వస్తున్నారు చాలామంది. సో ఆ హైలీ టాలెంటెడ్ వాళ్ళకి ఇప్పుడు దెబ్బపడింది. ఎందుకు? 100K వలన. సో కాబట్టి వాళ్ళందరూ ఏంటంటే సో ఈ టెక్నికల్ వర్క్ కొంత మేము హై టాలెంటెడ్ స్కిల్ ఉన్న వాళ్ళని తెచ్చుకోలేకపోతున్నాము, రీసెర్చ్లో స్కిల్స్ ఉన్న వాళ్ళని తెచ్చుకోలేకపోతున్నాము, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో వీళ్ళని తెచ్చుకోలేకపోతున్నాము, హెల్త్ కేర్, టెక్నికల్ హెల్త్ కేర్ ఇప్పుడు అంతా ఏంటంటే హెల్త్ కేర్ సిస్టమ్స్ కూడా టువర్డ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోతున్నాయి. అంటే ఏంటంటే ఏఐ రిలేటెడ్ హెల్త్ రీసెర్చ్ చేసినటువంటి పర్సన్స్ వాళ్ళకి కావాలి, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇంజనీరింగ్, హెల్త్ రిలేటెడ్. సో ఇవన్నీ ఫిలప్ చేయటం కోసం ఈ కంపెనీస్ అన్నీ ఏంటంటే గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసినాయి అనమాట. మీరు కొంచెం ఈ 100K గురించి ఆలోచిస్తే మాకు కొంత ఈ మంచి టాప్ టాలెంట్ని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి. సో ఒకవేళ అంటే ఇక వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు మోస్ట్ ప్రాబబుల్లీ తొందరలోనే, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇయర్ లాటరీ అయిపోయింది కాబట్టి ఇక మరి క్యాప్ ఎగ్జామ్ట్, ఖచ్చితంగా క్యాప్ ఎగ్జామ్ట్ వాళ్ళకైతే డెఫినెట్గా వీళ్ళు ఏమన్నా ఈ 100K రూల్స్ సడలిస్తా అంటే వీళ్ళు 100K తీసేస్తాము అని అన్నట్టు చెప్పట్లేదు. కానీ ఏంటంటే మీరు కనుక అప్పీల్ చేసుకుంటే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏఐ క్లౌడ్ ఇంజనీర్ ఉన్నాడండి, టాప్ టాలెంటెడ్, 50 సర్టిఫికేషన్లు ఉన్నాయి, ఐఐటి చేశాడు చెన్నైలో. సో ఇంత టాప్ టాలెంటెడ్ వాళ్ళకి యూఎస్లో దొరకలేదు అనుకోండి, వాళ్ళకి ఎగ్జామ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ టాప్ టాలెంట్ ఇండియా అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇంకో చోటు నుంచి తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇంకో చోటు నుంచి తెచ్చుకోవచ్చు. సో టాప్ టాలెంట్. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా నేను విన్నది, మరి ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, నేను ఎక్కడో ఒక న్యూస్ ఆర్టికల్ చదివా, చైనాలో
ఈ ఎవరెవరైతే ఏఐ టాప్ టాలెంట్ ఇంజినీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చైనా దాటిపోవద్దు అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి చెప్పింది. డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చిందని విన్నా. మరి నాకు అథెంటిసిటీ అయితే తెలీదు గానీ ఎందుకు అంటే ఆ కంట్రీలో ఉన్న టాలెంట్‌ని ఆ కంట్రీలోనే అది ఆల్రెడీ ఒక 150 సంవత్సరాల ముందరుంది. ఇంకా వాళ్ళు డెవలప్ చేసుకుంటూ పోతే ఇంకా 500 సంవత్సరాల ముందరకి వెళ్ళిపోతారు వాళ్ళు. సో, మనం వాళ్ళని పట్టుకోవాలంటే పట్టుకోలేం. సో, అందుకని ఏంటంటే వాళ్ళు ఈ టాలెంట్ అంతా మా దగ్గరే ఉండాలి. మీరు వేరే దేశానికి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పారండి. సో, ఇది ఏంటంటే మనకి గుడ్ న్యూస్. ఒకవేళ అది గనక నిజమైతే మన ఇండియన్స్‌కి గుడ్ న్యూస్. ఎందుకు అంటే ఆ ప్లేస్‌లోకి మనోళ్ళెళ్తారు. మన ఐటీ వోళ్ళు, మన టాలెంటెడ్ పీపుల్ మన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, ఇప్పుడు వీళ్ళందరికీ అవకాశం దొరికేటువంటి ఛాన్స్ ఉందనమాట. సో, మోర్ ఆర్ లెస్ ఇది మాత్రం 100కి 100%, 100,000 గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త టాలెంట్ ఉన్న వాళ్ళకి మళ్ళీ అవకాశం వస్తది. సో, ఇండియా నుంచి మళ్ళీ ఎళ్లి అమెరికన్ డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకునేటువంటి ఛాన్స్ వస్తది. కానీ జనరల్‌గా ఇదివరకులాగా ఏ కన్సల్టెంట్‌లో పడితే ఆ కన్సల్టెంట్‌లో పోయి H1 ఏసుకొని క్యాప్ ఎగ్జామ్‌లో అప్లై చేసుకుంటా అని మొన్న యూనివర్సిటీ స్కామ్ ఒకటి జరిగింది కదా కాలిఫోర్నియాలో. తెచ్చేయటము, నువ్వు పోయి ఎక్కడో జాబ్ చేసుకోవాలని ఇలాంటివైతే పాసిబుల్ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బై బై. హ్యావ్ ఎ గుడ్ డే.